దేవుని సంఘమా, యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తున్నాం. యెహోషువ గ్రంథము నుండి చివరి సందేశము ఈరోజు. యెహోషువ గ్రంథము నుండి 24వ అధ్యాయము 19 నుంచి 24 వరకు మనం చదువుకున్నాం. 23వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 23వ వచనం. అందుకు అతడు, అలాగైతే మీ మధ్యనున్న అన్య దేవతలను తొలగద్రోసి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పుకొనుడి అని చెప్పాను. ఈరోజు సందేశము హృదయములను త్రిప్పుకొనుడి. హృదయములను త్రిప్పుకొనుడి. మనం మామూలుగా ఎవరైనా అటు మళ్ళీ మాట్లాడుతుంటే ఇటు తిరుగు అంటాం. ఇటు తిరుగు, నా వైపు చూడు, నా ఎదురుగా ఉండు అంటాం. చాలామంది ఎదురుగానే ఉంటారు, కానీ వాళ్ళ హృదయం ఎక్కడో ఉంటుంది. దేవుని వాక్యాన్ని వినేటప్పుడు కూడా మనందరం పాస్టర్ గారికి ఎదురు కనిపిస్తూ ఉంటాం, విన్నట్టుగానే ఉంటాం, కానీ మన హృదయము వినదు, మన చెవులు కూడా వినవు. ఒకసారి ఒక మాస్టర్ గారు టీచింగ్ చేస్తూ స్టూడెంట్ని అడిగాడట, ఎరా దూరిందా అని అడిగాడట. వాడు అన్నాడంట, సార్ ఇప్పుడే వెళ్ళింది సార్ లోపలికి. అంటే వాడు ఏం చూస్తున్నాడంటే, ఒక ఎలుక ఆ రంధ్రంలో వెళ్తూ ఉండే చూశాడు. సో అది చెప్తున్నాడు, సార్ ఇప్పుడే దూరింది, ఇంకా లోపలికి పోలేదు, తోక కనిపిస్తుంది అన్నాడట. అంటే అట్లా ఏంటంటే బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. చాలాసార్లు వాక్యం అయిన తర్వాత ఏం చెప్పాను, ఏం విన్నారు మీరంటే నోరు ఎలా పెడతాం. ఎందుకని? మనం చెప్పిందంతా చెప్పిన తర్వాత ఆఖరిలో ఒక ప్రశ్న అడిగితే మనకు అర్థం కాదు. ఎందుకని? మనం సరిగా వినలేదు, లేక వింటే మర్చిపోయాము. ఈరోజు యెహోషువ ప్రజలతో చెప్తున్నాడు, ఇశ్రాయేల్ ప్రజలతో ఏమని చెప్తున్నాడంటే, మీరు అన్య దేవతల తట్టు ఉండకుండా అన్య దేవతలను తొలగద్రోసి దేవుడైన యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పుకోండి. ఎందుకు అంటే, దేవుడు మీ వైపు లేకుండా ఆయన తన మనస్సును త్రిప్పుకున్నాడు. ఏం తిప్పుకున్నాడు ఆయన మనస్సును? పైన మనం 20వ వచనంలో చూస్తే, మీరు యెహోవాను విసర్జించి అన్య దేవతలను సేవించినడలా ఆయన మీకు మేలు చేసి మీకు మేలు చేయవాడైనను మనసు త్రిప్పుకొని మీకు కీడు చేసి మిమ్మల్ని క్షీణింపచేయను. ఒక బెదిరింపు. ఇశ్రాయేల్తో యెహోషువ అన్నాడు, ఏమనుకుంటున్నారు మీరు విగ్రహాలను పూజిస్తూ ఉంటే దేవుడు ఆయన మనసు తిప్పేసుకుంటాడు, మీ వైపు ఉండడు. ఆయన మనసు తిప్పుకొని పక్కకి వెళ్ళిపోతాడు. మీరు అప్పుడు ఏమవుతారు? నాశనం అయిపోతారు. మీరు నాశనం అయిపోతారు. మిమ్మల్ని క్షీణింపజేస్తాడు. ఒక్కసారి ఆ మాటలు వీళ్ళకి భయం అనిపించింది. అదే మనకైతే ఏమనిపిస్తాయి? ఏదైనా పాస్టర్ గారు మనల్ని బెదిరిస్తున్నాడో, వద్దు ఇట్లాంటి పాస్టర్ మనకు వద్దు, తీసేద్దాం. ఇంకొక ఆయన వచ్చినాక ఆయన కూడా అదే చెప్తాడు. తీసేసిన నేరం ఎవరిది? తీసేసిన నేరం సంఘాంది. ఇక కుటుంబంలో సమస్యలు, బంధువుల్లో సమస్యలు, అన్ని సమస్యలు, కష్టాలు, బాధలు. అంటే దేవుడు ఏమన్నాడంటే, క్షీణింపజేస్తాను అంటే నాశనం చేస్తాను. ఒకవేళ ఇక్కడ మనకు ప్రశ్న రావచ్చు, దేవుడు శాడిస్టా? కాదు. ఇప్పుడు అయ్యవారు టీచర్ గారు పిల్లాడిని కొట్టాడంటే అర్థం ఏంటి?
అంతే కదా. దేవుడు నిన్ను దెబ్బ తగులుతారా అన్నాడంటే ఏంటి అర్థం? నువ్వు సరి చేసుకోవాలా, నీ జీవితాన్ని సరి చేసుకోవాలా. ఒకవేళ ఎవడైనా నాకు అన్యాయం చేస్తున్నాడు, కష్టపెడుతున్నాడు అన్నంటే దేవునికి అప్పచెప్పు, దేవుడు చూసుకుంటాడు, వాడి తాట తీస్తాడు. మనం అనుకుంటాం మనం ఏదో చేయాలనుకుంటూ ఉంటాం, మన కీడు చేసిన వాడిని మనం ఏదో చేయాలనుకుంటున్నాం. అవసరం లేదు, దేవునికి హ్యాండ్ ఓవర్ చేయి. అయ్యా ఇదిగో పలానాడు పలానా, ఆయన చూసుకుంటాడు, ఆయన తాట తీస్తాడు. బుద్ధి వస్తుంది. తప్పిపోయిన కుమారుడికి రాలేదా? ఎప్పుడు వచ్చింది తప్పిపోయిన కుమారుడికి? బాధ కలిగినప్పుడు, ఆహారం లేనప్పుడు, పందుల ఏంటది పొట్టు తినే పరిస్థితి వచ్చేటప్పటికి, అయ్యో నేను ఎంత లగ్జరీగా ఉన్నాను, నేను గొప్పవాడిగా ఉన్నాను కదా, ఏంది ఈరోజు పంది పొట్టు తినే పరిస్థితి, అయ్యో రియలైజేషన్. వీళ్ళు భయపడిపోయి అయ్యా 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 అట్లా కాదు, మేము యెహోవానే సేవించదము. సరే, మీరు దేవుణ్ణి ఆరాధించే పని అయితే మీరేం చేస్తారంటే, ఇప్పుడు మీరు అన్య దేవతల తట్టు ఉన్నారు, మీ హృదయాలు అన్య దేవతల తట్టు ఉన్నాయి. కాబట్టి మీరేం చేస్తారంటే ఆ దేవతలను తొలగద్రోసి యెహోవా తట్టు మీ హృదయాలను త్రిప్పుకోండి. హృదయం తిరగాలండి, మనిషి కాదు. మనిషి ఇలా ఉన్నవాడు ఇలా తిరిగినా లాభం లేదు. మనకెళ్ళి చూస్తున్నట్టుగానే ఉంటాడు కానీ చూడడు, వాడి మనసు ఎక్కడో ఉంటుంది. మనం మామూలుగా కొత్త చెప్పులు వేసుకుని వచ్చామనుకోండి గుడికి, మన మనసు ఏడ ఉంటుంది? కొత్త చెప్పుల మీదనే ఉంటుంది. నేను అక్కడ వదిలిపెట్టి వచ్చాను, ఎవడన్నా వేసుకెళ్ళిపోతాడేమో కదా. క్రైస్తవ మందిరాల్లో కూడా ఉంది అలాంటి పరిస్థితి. బయట ఇతర మందిరాల్లో కూడా అలాగే ఉంది. కొత్త చెప్పులు వేసుకెళ్ళారంటే గుడికి పోయేటప్పుడే కొత్త చెప్పులు వద్దు, పాత వేసుకోండి. ఎందుకు? పోతాయి కొత్తవి, ఇక ధ్యానం ఉండదు, దేవుడి మీద ధ్యాస ఉండదు. సో మీ హృదయాన్ని తిప్పుకోవాలి. ఎందుకు హృదయాన్ని తిప్పుకోవాలి? హృదయానికి ఏమైంది? ఏమండి, హృదయానికి ఏమైంది? ఒక 20వ వచనంలో దేవుడు అంటున్నాడు, మిమ్మును క్షీణింపజేస్తాను, నేను మనసు తిప్పుకుంటాను, ఎందుకంటే మీ హృదయం సరిగా లేదు. సరే, ఇప్పుడు ఏమన్నారు వాళ్ళు? సరేనయ్యా, మేము అలాగే మా హృదయాన్ని తిప్పుకుంటాం, యెహోవాని సేవిస్తాం, ఆయన మాటే విందుము. చూడండి 24వ వచనంలో ఏమంటాడు? అందుకు జనులు మన దేవుడని యెహోవానే సేవించదము, ఆయన మాటే విందుము. ఉదయకాలమున ప్రియ దేవుని సంగమా, దేవుని మాటే నువ్వు వినాలి. ఎవరి మాట వింటున్నావు? మన పక్కింటి వాళ్ళ మాట, మన పెద్దోళ్ళ మాట, మన తాతల మాట, మన తండ్రుల మాట. వాడు ఏది చెప్తే అదే. మొన్న ఒక సహోదరుడు అంటున్నాడు, అది మంచి అయినా చెడైనా ఆ ఇంట్లో వాళ్ళందరూ ఒక మాట అనుకుంటే ఆ మాట మీద కట్టుబడి ఉంటారంట. ఒక మాట అది మంచిది కానీ చెడు కానీ అనుకుంటే, అరే దొంగతనం చేద్దారా పలానా ఇంట్లో అని ఒకడు అంటే చేద్దాం, అదే గొప్పతనం. అదే ఒకడు దొంగతనం చేస్తారంటే రెండోవాడు ఇంట్లో వాడు ఏమనాలా? రే తప్పురా, చేయకూడదు అనాలా కదా. అలా కాకుండా మనం ఏం చేస్తున్నామంటే పక్కవాడి మాట వింటాం. సావు వచ్చింది, సావు కాడు వస్తే ఏంది పరిస్థితి? పక్కవాళ్ళ మాట వింటాం, అన్ని జనుల మాట వింటాం. 3వ రోజు పోయి పాలు పోయి అంటే వాళ్ళు చెప్తారు, పోయమంటే వాళ్ళు పోయాలి. మనం మళ్ళీ క్రైస్తవులమే, విశ్వాసం. ఏం చేద్దాం సార్, వాళ్ళు తొందర పెట్టారు. మొన్న విజయమ్మ గారు మరణం జరిగినప్పుడు 3వ రోజు వాళ్ళ ఇంట్లో వాళ్ళని పాలు పోయమని ఊర్లో కొంతమంది బలవంత పెట్టారట. వాళ్ళ పేర్లు నాకు తెలియదులేండి, కానీ విన్నాను బలవంత పెట్టారు. కానీ వాళ్ళు ఏం చేశారు? పోసారా? అది క్రైస్తవ్యం అంటే. పక్కోడి మాట కాదు వినాల్సింది, దేవుని మాట వినాలా. దేవుని మాట దేవుని సేవకుడు చెప్తాడు, దేవుని సేవకుని మాట వినాలి. మీ హృదయాలు త్రిప్పుకోవడం అంటే దేవుని సేవకుని మాటలు వింటే, దేవుని మాటలుగా ఉంటే ఆ మాటల వల్ల మన జీవితాలు మార్చబడతాయి. పక్కోడి మాటలు వింటే ఏముంది? చుట్టూరు దీపి కూర్చోబెట్టండి అంటాడు, రోకల బండ పెట్టండి అంటాడు, వాడు రోకలు పెట్టండి అంటాడు, ఏదో చెప్తా ఉంటాడు వాడు. పసుపు పూయండి అంటాడు, అది చేయండి ఇది చేయండి అంటాడు. వాడే పెద్ద
ప్రధానమంత్రియా? మనవాళ్ళు వాడు నువ్వు చెప్పింది చేస్తావు, వాడు చెప్పింది చేస్తారు క్రైస్తవులు. ఎవరిని అడగాల? నీకేమైనా తెలియదు, ఎవరిని అడగాల? పాస్టర్ గారిని అడుగు, లేకపోతే పెద్దలను అడుగు. పెద్దలు కూడా అలాంటి సలహాలు ఇస్తే పాస్టర్ గారిని అడుగు. సో గమనించాల్సింది ఏంటంటే, యెహోవా తట్టు మన హృదయాలు తిరగాలి, తిప్పుకోవాలి. అంటే హృదయానికి ఏమైంది? మాట వినడం లేదు హృదయం. నా మాట వింటలేదండి. నేను టీ తాగితే కానీ వాష్రూమ్కి వెళ్ళలేను, నేను టీ తాగితే కానీ పని చేయలేను, నేను నిద్ర లేవగానే అంటే టీకి బానిస. టీ మాట వింటావు నువ్వు. ఒకడు దమ్ము కొడితే కానీ వాష్రూమ్ పోలేడు, అది తాగితేనేనండి వచ్చేది నాకు. అంటే వాడు ఎవరికి బానిస? ఎవడ మాట వింటున్నాడు వాడు? కనుక హృదయం ఏం చేస్తుందంటే దానికి లోబడిపోయింది. ఇప్పుడు నువ్వేం చేయాలంటే ఆ హృదయాన్ని మార్చుకో, తిప్పుకో. నీ హృదయం తిప్పబడాలి. అదే అంటున్నాడు, హృదయాన్ని తిప్పుకొనుడి. అసలు ఏమైంది ఆ హృదయానికి? ఒకసారి సామెతలు 28:14 ఒక మాట చూద్దాం. ఏమైంది చెప్తున్నాడు అక్కడ. సామెతలు 28:14 హృదయానికి ఏమైంది? నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకున్నవాడు. అదండి విషయం. హృదయాన్ని కఠినపరుచుకుంటాడంట. అంటే కఠినపరుచుకుంటున్నాడంటే మాట వినడు. వాళ్ళు ఏమన్నారు ఇశ్రాయేలీయులు? మేము యెహోవా మాటే వింటాము. వీడంటాడు నేను మాట వినను. కఠినం చేసుకుంటాడు హృదయాన్ని. హృదయాన్ని కఠినం చేసుకుంటే ఏం జరుగుద్దండి? ఏం జరుగుద్ది? చదివారుగా ఇప్పుడే. ఇప్పుడు చదివిన దాన్ని మళ్ళీ నేను అడగాల? కీడులో పడతాడు. అంటే నీకు నష్టం జరుగుద్ది, కష్టం కలుగుద్ది, బాధ కలుగుద్ది. ఒరే తాగి డ్రైవ్ చేయగాకరా అంటాడు. డ్రింక్ అండ్ డ్రైవ్, తాగి డ్రైవ్ చేయ పోలీసులు పట్టుకుంటారు, పెనాల్టీ వేస్తారు. వాడేమంటాడు నేను తాగుతాను. ఒకడు అంటాడు అయ్యా నువ్వు చెప్తున్నావు బాగానే ఉంది తాగి డ్రైవ్ చేయకూడదని, మరి ఆ మాట వాళ్ళకి చెప్పచ్చు కదా, అమ్మద్దురా అని చెప్పచ్చు కదా అంటాడు. నాకా డబ్బులు తీసుకుంటావు కదా, నువ్వు లంచం తీసుకుంటావు కదా, నువ్వు ఎట్ట తీసుకుంటావు, నువ్వు చేసి తప్పు కదా అంటాడు. దేవుని మాట వినాలంటే అక్కడ ఏమన్నాడంటే కఠినం చేసుకుంటున్నాడంట. కఠినం అయితే జరిగేది కీడే. నీ గుండెను, నీ హృదయాన్ని నువ్వు కఠినం చేసుకుంటే జరిగేది కీడే. ఒరే ఈ దారి మంచి దారి కాదురా, పక్కన పోరా అంటే లేదు నేను ఇటే పోతానంటే మూర్ఖంగా. నష్టం ఎవరికి? గుంటలో పడేది నువ్వే, బావిలో పడేది నువ్వే, ముళ్ళలో పడేది నువ్వే, ఆ పాపంలో పడేది నువ్వే. కనుక ఇక్కడ ఏమన్నాడంటే నీవు హృదయాన్ని కఠినపరచుకుంటే, నీ హృదయం అంటే మాట వినకుండా ఉంటే, యూ హ్యావ్ టు ఓబే ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని వినాలి, లోబడాలి. ఒకవేళ నేను విన్నాయా నాకు వద్దు అన్నాడనుకో, నీకు కీడు ఎదురు చూస్తూ ఉంది, నిన్ను నాశనం చేయడానికి, నిన్ను పడగొట్టడానికి, నీకు దెబ్బ కొట్టడానికి. కొంతమంది అంటూ ఉంటారు మా వాడు మాట్లాడలేదయ్యా, అయ్యా ఒక దెబ్బ కొట్టయ్యా, కొట్టేనా మార్చునాయన వాడిని. నిజమే, దెబ్బ తగిలితే కానీ మాట అనరు, చెప్పిన మాట వినరు. చాలామంది వినరు. అదే కఠినం అంటే, మాట వినకపోవడమే కఠినం. ఇంకొక మాట చూద్దాం. 95వ సంకీర్తన 8వ వచనం. 95వ సంకీర్తన 8వ వచనం. అరణ్యమందు మెరీబా యొద్ద మీరు కఠినపరుచుకున్నట్లు, మస్సా దినమందు మీరు కఠినపరుచుకున్నట్లు మీ హృదయములను కఠినపరచుకొనకుడి. చూసారా, ఈ మస్సా దినము మెరీబా జలముల వద్ద ఇశ్రాయేలీలు దాహం వేసిందండి. దాహం వేస్తే ఏం చేయాలా? మోషే గారు మాకు దాహంగా ఉంది, నీళ్లు లేవు, నీళ్లు తెప్పించే మార్గం చేయండి దేవుడిని అడిగి అని అడిగితే ఎలా ఉంటుంది? ఏ మోషే, ఏ నువ్వు మమ్మల్ని తీసుకొచ్చావు, అరణ్యాలు పడేసావు, నీళ్ళు లేవు, ఏమనుకుంటున్నావు నువ్వు?
ఇక ఆయన మీద తిరగబడి, ఆయన మీద సణిగి గొణిగి ఏడున్నాడు దేవుడు అసలు అని దేవుని మీద వ్యతిరేకంగా మాట్లాడి ఇవన్నీ చేసి ఏం చేశారంట, హృదయాన్ని కఠినపరుచుకున్నారంట. అలా చేయొద్దు అని అంటాడు. ఆ రోజున మెరీబా జలముల యొద్ద మీరు కఠినపరుచుకున్నట్లు, మస్సా దినమందు కఠినపరుచుకున్నట్లు మీ హృదయాలను ఏమండి, ఒక పూట అన్నం లేపస్తారా, ఒక పూట నీళ్ళు లేపస్తారా? ఎందుకు దేవుని మీద, దేవుని శాఖల మీద తిరుగుబాటు చేసేది ఏంది? ఏమండి, హృదయ కఠినం అనమాట. హృదయ కాఠిన్యం. నీ హృదయము కఠినంగా ఉంటుంది, రాయిలాగా ఉంటుంది అనమాట, వినదు మాట. అందువల్ల నువ్వు అలా చేసుకుంటే నీరు కీడులో పడతారు. అందుకని దేవుడు అంటున్నాడు యెహోషువ ద్వారా, నీ హృదయాన్ని త్రిప్పుకో. అంటే కఠినంలో నుండి కరిగి స్మూత్లోనికి రా, వినే స్థితికి రా. వినని స్థితి వద్దు. మనం అంటుండే కదా, మా పిల్లలు మా మాట వినలేదండి. వినరు. ఎందుకని? వాళ్ళ హృదయం కఠినం అయిపోద్ది. వాళ్ళు డిసైడ్ అయిపోతారు, మేము చదవలేమిక, మేము చెయ్యలేమిక, మా వల్ల కాదిక. ఎందుకు కాదు? అవుతుంది, సాధ్యం అవుతుంది, కానీ ప్రయత్నం చేయం, దేవుడిని అడగం. దేవుడిని అడిగితే దేవుడు సమస్తం చేయగల దేవుడు కదా. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం పౌలు తెలియజేస్తున్న మాటలు చూద్దాం. 2:5 రోమా, నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయము. చూశారండి, నీ కాఠిన్యము మార్పు పొంది నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమని తీరు బయలుపరచబడ దినమందు నీకు నీవే. దయచేసి వినండి, భయపెట్టడానికి చెప్పట్లా. యెహోషువ భయపెట్టాడు, నేను భయపెట్టడంలా రాబోయే ఉగ్రత గురించి చెప్తున్నా, నీకు రాబోయే కీడు గురించి చెప్తున్నా, నీకు రాబోయే నష్టాన్ని గురించి చెప్తున్నా. మాట వినాలి, నువ్వు మాట వినాలి. మాట వింటే నీ హృదయము కఠినం కాదు, సున్నితం. చూడ్డానికి మనుషులు బాగానే ఉంటారు, మెత్తటి మనుషుల్లాగానే కనిపిస్తారు, కానీ వాళ్ళ మనసులో కఠినం ఉంటుంది. కొంతమంది పై కఠినం కనిపిస్తారు, లోపల మనసేమో సున్నితమైనది, వెన్నలాంటిది. ఇక్కడ అవసరం ఏంటంటే హృదయ కాఠిన్యాన్ని నువ్వు తగ్గించుకోవాలంట. ఏమంటాడు? నీ కాఠిన్యము మార్పు పొందని నీ హృదయం. అంటే నీ హృదయం అలాగే ఉంది, మార్పు చెందడం లే, తిప్పబడడం లేదు. అలానే ఉంటే ఏమవుతుంది? ఏమవుతుందండి అలా అంటే? ఉగ్రత, నీకు నష్టం కలిగే రోజు వస్తుంది. నువ్వు అనుకోవచ్చు నేను ఏం చేసినా జరుగుద్ది. ఏదో ఒక రోజు కొడితే ఆడపోయి పడిపోతావు, ఇంక పైకి లేచే పరిస్థితి లేదు. మంచాన పడ్డామనుకో, లేవలేని పరిస్థితి, లేలేమో. ఎందుకంటే అట్లా కొడితే దేవుడు. మీరు అనుకోవచ్చు దేవుడు ఏం చేయలే. దయచేసి మాటలు నా మాటలు కాదు. ఇక్కడున్న మనందరం కూడా మన మనస్సును, హృదయాన్ని కఠినం చేసుకోకుండా ఆయన మాట వినాలి అనే విషయాన్ని గుర్తు చేస్తుంది. ఎందుకంటే రాబోయే ఉగ్రత, రాబోయే కష్టం, రాబోయే నష్టం మనకు తెలియకుండానే వచ్చేస్తుంది, దూకేస్తుంది, అయిపోతాం. ఇర్మియా 17వ అధ్యాయం 9వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. ఆ హృదయం ఎలాంటిదో చెప్తున్నాడు. ఇక్కడేం కఠినం అన్నాడా? ఇక్కడేమంటున్నాడు చూడండి. ఇర్మియా 17:9, హృదయము మోసకరమైందంటండి, ఘోరమైన వ్యాధి కలిగిందండి. ఘోరమైనది హృదయం, అంతే. ఘోరమైందంటే చాలా గ్రేట్ కీడు అనమాట, గొప్ప నాశనం. అలాంటి హృదయాన్ని నమ్ముకుంటారు. అలాంటి హృదయాన్ని నమ్ముకుంటే అది మనల్ని మోసం చేస్తుంది. మనం ఎక్కడైనా నష్టపడేటప్పుడు మనకు దేవుడు తలంపిస్తాడు. ఇదిగో ఈ నష్టం జరుగుద్ది, నువ్వు ఈ పని చేయొద్దు అని మనకు హెచ్చరిక ఇస్తాడు. మనం ఆ మాట వినం. అదేదో ఊరికి అనిపించింది అనుకుంటాం, వెళ్ళిపోతాం, దెబ్బతింటాం. అప్పుడు అనిపించింది, ఒరే నాకు ఇలా జరుగుద్ది అనుకున్నాను, జరిగింది. అవును, అలా జరుగుద్ది అనుకున్నది ఏంటంటే ఆ దేవుని నడిపింపు,
దేవుడు చెప్పిన మాట అది. ఆ దేవుని మాట వినట్ల మనం, ఎందుకంటే మన హృదయము కఠినమైంది, ఘోరమైంది, ఎవడు గ్రహించలేడు. అలాంటిది హృదయం అంట. ప్రసంగి 9:3 ఇంకో మాట చూద్దాం. ప్రసంగి 9:3. సూర్యుని కింద జరుగు వాటన్నిటిలో ఇది బహు దుఃఖకరము, మరియు నరుల హృదయము ఏంటండి? నరుల హృదయం అంట చెడుతనముతో నిండి ఉంది. చెడుతనము అంటే వాడి ఆలోచన అంతా కూడా చెడు ఆలోచనే. వాడిని నాశనం చేద్దాం, ఈ నాశనం చేద్దాం, వాడి మీద సాడీలు చెప్దాం, వాడి మీద అసూయ పడదాం, వాడి మీద వ్యసన పడదాం, వాళ్ళ మీద సాడీలు చెబుదాం, ఇది అంతా చెడే. వాడిని చంపుదాం, వాడికి కష్టం చేద్దాం, వాడికి కష్టం కలిగిద్దాం, వాడిని దోచుకుందాం. ఇది చెడుతనం అంటే. చెడుతనము, నరుని యొక్క హృదయం అంట చెడుతనముతో నిండి ఉన్నది. ఇంకా ఏమంటాడు? వారు బ్రతుకాలమంతయు వారి హృదయమందు వెర్రితనం అంటండి. వెర్రితనం వింటారండి మాట. పిచ్చోళ్ళ కాడ పోయి వాళ్ళకు మాట చెప్పండి, పిచ్చోళ్ళు వింటారా? వినరు. ఎందుకు? పిచ్చి వాళ్ళదే, మన మాట వినరు. అదే హృదయ కాఠిన్యము, హృదయ ఘోరమైందంటే, హృదయంలో చెడుతనం ఉందంటే వాళ్ళు పిచ్చోళ్ళే. మనం అనుకుంటాం మేము చాలా తెలియగల వాళ్ళం. ఏమి తెలివండి. ఇప్పుడు మనం అనుకుందాం ఊరక, సొలొమోను మహారాజు ఎంత జ్ఞానవంతుడు కదా. దేవుడు అడిగితే ఏం కావాలయ్యా నీకంటే ఏమడిగాడు ఆయన? జ్ఞానం ఇయ్యయ్యా అని అడిగాడు. జ్ఞానం ఉన్నవాడు ఎవడైనా 1000 మందిని చేసుకుంటాడా? చెప్పండి మీరు. జ్ఞానం ఉన్నవాడు ఎవడైనా 1000 మందిని పెళ్లి చేసుకుంటాడా? జ్ఞానం ఉన్నవాడు అసలు నన్ను అడిగితే పెళ్ళే చేసుకోడు. నిజం. ఎందుకంటే పెళ్ళి కాకముందు యవనస్తులు ఎంత బాగుంటారో, పెళ్ళైన కాడి నుండి వాడికి ఏంటి? బడ్డన్, భార్య, తర్వాత పిల్లలు, వాళ్ళ మంచి చెడ్డలు, వాళ్ళ బాధ్యతలు అన్నీ. ఇలా సతమతమవుతున్న సమయంలో మళ్ళీ ఇంకొక ఆమె వచ్చేస్తుంది ఆయన జీవితంలోకి. ఇక ఆమెను కూడా మైండ్ అంటే అప్పుడు ఇద్దరు బుద్ధి ఉంటుందా? ఒకరితోనే సస్తుంటే మళ్ళీ ఇంకోటి ఏంది? సొలొమోను మహారాజు జ్ఞానం ఉంటే 1000 మందిని చేసుకుంటాడండి. ఎంతో ఒకళ్ళు రాజు అనుకో. ఇప్పుడు ఒకరోజు పోతాడు ఆమె దగ్గరికి. పోగానే ఆమె ఏం అడగకుండానే నేను సంతోషపెట్టి పంపిస్తుందా? ఖచ్చితంగా అయ్యా నాకు అలా నక్సలెస్ కావాలయ్యా, నాకు ఇళ్ళ డ్రెస్ కావాలయ్యా, నాకు ఫలానా ఊరు కావాలయ్యా, నాకు ఫలానా ఇది కావాలయ్యా అడగదా? ఏమంటే అడుగుతుంది లేదా? అప్పుడు ఈయనేం చేయాలా? ఆమె తృప్తిపరచాలంటే ఇవ్వాలిగా. అలా ఎంతమందిని తృప్తిపరిచే విషయాల్లో ఆఖరికి ఏమయ్యాడు సొలొమోను? విగ్రహారాధన చేయాల్సి వచ్చింది. జ్ఞానం గల్లవాడు విగ్రహారాధన చేస్తాడా? అది కనుక ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఆ చెడుతనము లేక చెడుతనం దుష్టత్వం ఉండడం వల్ల వాడు వెర్రివాడు అవుతాడట. అలాగే ఏమన్నాడు తర్వాత? వారు మృతుల యొద్దకు పోవుదురు. మృతుల యొద్దకు పోతారట. అంటే చచ్చిపోయిన వాళ్ళ దగ్గర పోతారు. చచ్చిపోయిన వాళ్ళ దగ్గర పోయేది ఎవరు? ఏమండి? ఇప్పుడు దావీదు పిల్లోడి కోసం ఏడ్చాడు, ప్రార్థన చేశాడు. బత్షెబాకు పుట్టిన పిల్లోడి కోసం కదా, ఉపవాసం ఉన్నాడు. చచ్చిపోయిన తర్వాత ఏం చేశాడు? రిలాక్స్ అయిపోయింది. ఇక ఏదో అంటే పిల్లవాడు బతికిస్తాడేమో అని దేవుడు ప్రార్థన చేశాడు, ఉపవాసం ఉన్నాడు, ఏదో చేశాడు. ఇప్పుడు అయిపోయిన తర్వాత ఇంకేం చేశాడు? ఇంకా అవసరం లేదు, మనం ఇంకేం ప్రార్థన చేయొద్దు అన్నాడు, వదిలేశాడు. అయిపోయింది. డెత్తో ఫినిష్ అయిపోయింది ఆయన వ్యవహారం. కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పటికీ సమాధులను దర్శిస్తూ ఉంటారు, సమాధులు పండగలు చేస్తూ ఉంటారు కదా. సమాధులు పండగలు చేస్తున్నారు. ఈస్టర్ వచ్చిందంటే చాలు మన సమాధులకు రంగులేసేది, గందరగోళం చేస్తూ ఉంటారు. అది ఒక పండగలాగా.
యేసుప్రభు లేచాడు, ఆ రోజు లేస్తారా వీళ్ళు కూడా? ఆడ నుంచి లేస్తారా? ఏదో మనుషుల యొక్క ఆలోచనలు అలా. సరే, మొత్తానికి గమనించాల్సినట్టంటే హృదయము చెడుతనంతో ఉన్నప్పుడు పిచ్చోళ్ళమేనండి మనం. అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 8వ అధ్యాయం 11 వచనం, అక్కడే ప్రసంగి 8:11. శిక్ష కలుగపోవడం చూచి మనుషులు భయం విడిచి హృదయపూర్వకంగా చెడ్డ కార్యాలు చేస్తారట. హృదయపూర్వకంగా అంటే తన హృదయానికి ఇష్టంగా చేసుకుంటారట. చూసారా? ఈ మాటలు మనం గమనించగలిగితే హృదయమే మనం చెడగొడతా ఉంది. అందుకే యెహోషువ అంటాడు, మీ హృదయాల్ని త్రిప్పుకోండి, నీ హృదయాన్ని దేవుని వైపు తిప్పుకోండి. దేవుని వైపు తిప్పుకుంటే దుష్క్రియలు చేయమిక. భయం ఉంటుంది. మనం దేవుని బిడ్డలం, మనం తప్పు చేయకూడదు, మనం చెడు చేయకూడదు, మనం చెడుతనం రాకూడదు అనేటువంటి ఒక ఆలోచన ఉంటుంది. హెబ్రీయులు రాసిన పత్రిక 3:12 ఒక మాట చూద్దాం. హెబ్రీయులు రాసిన పత్రిక 3:12. జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఉందేమో ఒకసారి చూసుకోండి. ఎలాంటిది ఆ హృదయం అంట? దుష్ట హృదయం అంట, అంటే చెడ్డ హృదయం. ఏమిటి ఆ చెడ్డ హృదయంలో ఏముంటుందంట? ఏముంటుంది ఆ చెడ్డ హృదయంలో? విశ్వాసము ఉండదు. విశ్వాసము లేని హృదయము ఏమైనా ఉందంటే అది దుష్ట హృదయము. అందుకే ఆ దుష్ట హృదయం నుండి త్రిప్పబడండి. ఆ దుష్ట హృదయం నుండి మీరు మారితే విశ్వాసంలోనికి వస్తారు. ఏమిటి విశ్వాసం? దేవుడు ఉన్నాడు నాకు, ఆయనే సమస్తము సమకూరుస్తాడు, ఆయనే సమస్తం ఇస్తాడు నాకు. అది విశ్వాసం. మరి దేవుని మీద ఆధారపడ్డప్పుడు ఇక లోకం మీద ఆధారపడం కదా, లోక సంబంధమైన వాటి మీద ఆధారపడం కదా, లోక సంబంధమైన ఎలాంటి వాటి మీద కూడా మనం ఆధారపడం. ఎందుకంటే దేవుడు ఉన్నాడు. అందుకే యేసుప్రభువు మాట అంటాడు, నీతిని రాజ్యమును వెదకండి, మీకు అప్పుడు అవన్నీ కూడా ఇవ్వబడతాయి. నువ్వు ఏమి కావాలనుకుంటున్నావో అవన్నీ దేవుడు ఇస్తానన్నాడు. అయితే మీరు చేయాల్సింది ఏంటంటే నీతిని రాజ్యాన్ని వెతకాలంటే నీ హృదయాన్ని తిప్పుకొని లోకం వైపు కాకుండా దేవుని నీతి వైపు, దేవుని రాజ్యం వైపు తిప్పుకోవాలి. అప్పుడు దేవుడు మనకు కావలసినవన్నీ ఇస్తాడు. సొలొమోను అడిగింది అదే కదా, అయ్యా నాకేమొద్దయ్యా, జ్ఞానమే చాలు. దేవుడు ఏం చేశాడు? జ్ఞానంతో పాటు అన్నీ ఇచ్చేసాడు. చూసారా? మనమైతే తెలివి గల్ల వాళ్ళే, అవన్నీ అడిగితే ఏమనుకుంటాడని ఇది అడిగాడు, అందుకే దేవుడు ఈ కూడా ఇచ్చాడు అంటే దేవుడు పిచ్చోడా? సొలొమోను మహారాజు జ్ఞానమే అడిగాడు. ఆ జ్ఞానంతో పాటు ఇతర విషయాలు కూడా. మనం ఏమడుగుతాం? జ్ఞానం అడగం, ఇతర విషయాలు అడుగుతాం. అవి కావాలా, నాకు ఇవి కావాలని అడుగుతుంటాం. మార్క్స్ సువార్త 7వ అధ్యాయం 21-22 వచనాలు. మార్క్స్ సువార్త 7వ అధ్యాయం 21-22 వచనాలు. మనుషుల లోపల నుండి బయలు వెళ్ళినది మనుషుని అపవిత్రపరచును, లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వము, దొంగతనము, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును. ఎక్కడి నుంచి వస్తాయండి? హృదయంలో నుండి. విన్నారమ్మా? వింటున్నారా? ఇవన్నీ కూడా ఏమిటి ఒక్కొక్కటి వరుసగా చూద్దాం. ఏమిటి? దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనము, కృత్రిమము, కామ వికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచో రావు. వాడు చెప్పాడు అందువల్ల నేను చేశాను
కదా. ఒక తండ్రి అంటాడు, రే నువ్వు పలానా స్నేహితుడితో పోతున్నావు, పోకాకరా అంటాడు. ఏమిరా అంటే, వాడికి వేరే అలవాట్లు ఉన్నాయిరా, నువ్వు వాడితో పోయావంటే నీకు కూడా వస్తాయి అలవాట్లు అంటాడు. తండ్రి అంటాడు కదా, అంటాడు కదా. తల్లి కూడా అదే అంటది, పలానా వాళ్ళతో తిరగాకు, వాళ్ళతో తిరిగితే నీకు ఆ చెడ్డ అలవాట్లు వస్తాయి. ఎక్కడి నుంచి వస్తాయి చెడ్డ అలవాట్లు? పక్క నుండి వస్తాయా? ఏమండి, మేము ఇంటర్మీడియట్ చదివేటప్పుడు 3 ఫ్రెండ్స్ ఉండేవాళ్ళం. ఏబిఎం కాలేజీ నుండి బయటకు పోతే ఎదురుగా పోతే ఆర్టీసీ బస్ స్టాండ్. మాకు లేజర్ టైం ఉంటుంది కదా, ఇంటర్వెల్ లాగా. ఆ ఇంటర్వెల్లో ఆడికి వెళ్ళేది. మా ఫ్రెండ్ ఉండేవాడు, వాడు సిగరెట్ కొనుక్కునేవాడు. నాకు ఇంకోటి ఉంటే వాడికి చాక్లెట్ కొనిచ్చాడు. మేము తాగలేదు వాడితోటి. తర్వాత నా పక్కన ఉన్నవాడు ఇంకోడు ఉన్నాడు, వాడు తర్వాత చైన్ స్మోకర్ అయిపోయాడు. ఎలా వచ్చింది అది? మాతో వచ్చినప్పుడు తాగలేదే, తన హృదయములో నుండే పుట్టింది ఆ కోరిక, తన హృదయంలో నుండే వచ్చింది. కనుక ఇక్కడ ఏమంటాడంటే, చెడు దురాలోచనలు అంటే చెడు ఆలోచనలు ఏమండి, దోచుకుందాం, దుర్మార్గం చేద్దాం, అలాంటిది. జారత్వము అంటే వ్యభిచార సంబంధమైంది, దొంగతనము, నరహత్య, వ్యభిచారము. ఏమండి, ఒక భార్య ఉంది, మళ్ళీ ఎందుకు ఇంకొక భార్య, లేక ఇంకొక స్నేహితురాలు, లేక ఇంకొక స్నేహితుడు, 2 భార్యలు ఉన్నారు, మళ్ళీ 3వది కావాలా? మాకు ప్రొఫెసర్ ఒక ఆయన ఉన్నాడు, ఇప్పటికీ ఉన్నాడు ఆయన. ఆయనకు 3 భార్యలు, ఇప్పటికీ 3వ భార్య ఉంది ఆయన దగ్గర. అంటే సరే, ఆ సమయాన్ని బట్టి, ఆ సందర్భాన్ని బట్టి ఏం జరిగిందో మనకు తెలియదు, మనం వాళ్ళ గురించి కామెంట్ చేసేది ఏం లేదు. కానీ చెప్తున్నా, ఇలా అంటే జీవితం అన్నది ముందుకు వెళుతున్నప్పుడు అనవసరమైన మనం కల్పించుకొని మన హృదయాన్ని చెడగొట్టుకుంటున్నాం, కఠినపరుచుకుంటున్నాం. తద్వారా రేపు రాబోయే ఉగ్రతలో తప్పించుకోలేం కదా. ఏమన్నాడు ఇక్కడ? ఇక వ్యభిచారం, తర్వాత లోభము, చెడుతనము. లోభం అంటే పిసినారితనం. ఎక్కడ లోపల నుండి వస్తుంది. అమ్మో, నిన్న చెప్పాను కదా నేను, పాల ప్యాకెట్ కాడ రూపాయి కోసం ఇంకో చోట పోయి తెచ్చుకుంటాం. ఆడకపోతే రూపాయి తగ్గుద్ది. ఈ ఆడకు పోయినందుకు ఏమైంది? ఖర్చు ఎంత, నడక ఎంత, లేక బండి ఆయిల్ ఎంత, రిస్క్ ఎంత? సో ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? చెడుతనము, కృత్రిమము, కామ వికారము, మత్సరము, దేవదూషణ అంటే దేవుణ్ణి కూడా దూషించడం, అహంభావము, అవివేకము, ఇవన్నీ కూడా లోపల నుండే వస్తాయి. మనం అనుకుంటాం నేను చాలా వివేకవంతుడిని, జ్ఞానం గల్లవాడిని అనుకుంటాం, కానీ లోపల నుండి అవివేకం రెడీగా వచ్చేస్తుంది. సో ఇవన్నీ కూడా మనిషిని కఠినం చేస్తాయి, మనిషిని చెడగొడతాయి, మనిషిని బాధ గురి చేస్తాయి. దాంట్లో నుండి తప్పించుకో రాకపోతే ఆ నాశనం మనం ఎదుర్కోవాలి, ఆ ఉగ్రత మనం ఎదుర్కోవాలనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 119వ కీర్తన 112వ వచనంలో దావీదు ఏమన్నాడు ఒకసారి చూద్దాం. 119వ కీర్తన 112వ వచనం. ఏమంటాడండి? నీ కట్టడలను నేను గైకొనడానికి నా హృదయాన్ని లోపరుచుకున్నాను. అంటే నా హృదయంలో కఠినాన్ని తీసేసుకున్నాను, నా హృదయంలో చెడుతనాన్ని తీసేసుకున్నాను, నా హృదయంలో ఉన్న లోపతనాన్ని తీసేసుకున్నాను, నా హృదయంలో ఉన్న వ్యభిచార మనసు తీసేసుకున్నాను, నా హృదయంలో నరహత్య మనసును తీసేసుకున్నాను, నా హృదయంలో ఉన్న అవివేకాన్ని తీసేసుకున్నాను. ఎందుకు? నీ కట్టడలు తీసుకోవాలంటే అంటే దేవుని మాటలు నేను ఉంచుకోవాలంటే, దేవుని మాటలు అనుసరించి నడవాలంటే నాలో ఉన్న వీటన్నిటిని కూడా తీసివేసుకొని నా హృదయాన్ని నీకు లోబడేటట్టుగా, చెప్పిన మాట వినేటట్లుగా. దైవజనుడు అందరం లేచి నిలబడదాం అనగానే అందరూ లేచి నిలబడతారు.
అందరూ కూర్చుందామంటే కూర్చుంది, అందరూ పాడదామంటే పాడదాం. మరి వాక్యానుసారం నడవమంటే నడవరే? ఏమండి, వాక్యానుసారం నడవమంటే తీర్మానం చేసుకుంటారు. ఒకరోజు ఈరోజు వాక్యం దేవుడు నాతో మాట్లాడాడు, ఈరోజు నేను తీర్మానం చేసుకున్నా. ఒకరోజు 2 రోజులు తర్వాత మళ్ళీ మామూలే. ఒక ఆమె ఉంది ఇప్పటికీ, ఆమె ప్రసంగం అయిన తర్వాత, పాస్టర్ గారు మీరు వాక్యం భలే చెప్పారు సార్, నేను ఇక్కడ నుండి దేవునికి దశంభాగం ఇచ్చేస్తాను సార్ అంది. బా ఎంత మంచిది. అయ్యోరమ్మ ఆమె 70,000 80,000 వస్తాయి కదా, దేవునికి ఆ దశంభాగం అంటే 7,000 వస్తాయి కదా, 70,000 అంటే. నేను సంతోషపడ్డా. ఆ నెక్స్ట్ ఓట తేదీ రాగానే 7,000 ఇచ్చేసింది. బా ఎంత మంచిదో అనుకున్నాం. ఇంకంతే. మళ్ళీ 2 ఏళ్ళకి మళ్ళీ అదే ప్రసంగం చేసి నేను, అంటే అలాంటిది. అప్పుడు మళ్ళీ వచ్చి, సార్ నేను పోయినసారి తప్పిపోయాను సార్, ఈసారి కంటిన్యూ చేస్తాను. ఏం చేస్తాలేమ్మా, అట్లుంటుంది కొన్నిసార్లు మన పరిస్థితులు. కనుక గమనించాల్సింది ఏంటంటే, దేవుణ్ణి ఎరిగే హృదయం, లేక దేవునికి లోబడే హృదయం కావాలి మనకు. ఊరికి ఆ రోజు టెంప్ట్ అయ్యి చేయడం కాదు, అది కంటిన్యూ చేయాలి. అందుకే దావీదు అంటాడు, లోపరుచుకుంటాను నా హృదయాన్ని, లోపరుచుకుంటే చేసుకుంటాను అంటాడు. ఇంకో మాట అంటాడు చూడండి, 119లోనే 11 వచనం, నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో, అదండి అక్కడేమో నా హృదయాన్ని లోపరుచుకుంటాను నీ కట్టడలు తీసుకోవడానికి అన్నాడు. ఇక్కడేమో నీ వాక్యాన్నే నేను ఉంచుకుంటాను. ఎందుకు? నేను పాపం చేయకుండా ఉండడానికి. అంటే నా హృదయంలో వాక్యం ఉంటేనే నేను పాపం చేయకుండా ఉండగలను. నా హృదయంలో వాక్యం లేకపోతే నేను పాపం చేస్తాను. కనుక నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకుంటున్నాను అంటాడు. యెజ్కేలు గ్రంథం 36:26లో దేవుడు యెజ్కేలు ద్వారా ఏం చెప్తున్నాడో ఒక మాట చూద్దాం. యెజ్కేలు 36:26, నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగు చేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి, అదండి దేవుడు చెప్తున్న మాట. నీలో రాతి గుండె ఉంది కదా, కఠినం ఉంది కదా, ఆ రాతి హృదయాన్ని తీసివేసి మాంస హృదయాన్ని, సున్నితమైన హృదయాన్ని ఇస్తా. నువ్వేం చేయాలా? నా వాక్యాన్ని నీ గుండెల్లో పెట్టుకోవాలి. నీ గుండెని, నీ హృదయాన్ని లోపరుచుకోవాలి. గుండె చెప్పిన మాటను, మన మాట వినాలి. గుండె చాలాసార్లు మన మాట ఎందు, ఇది మన మాట కూడా ఎందు, పక్క వాళ్ళ మాట అసలు ఎందు, మన ఇంట్లో వాళ్ళ మాట అసలు ఎందు. నాయనా వద్దురా, వద్దమ్మా, పిల్లడు మంచిడు కాదు, వాడు పెళ్లి చేసుకోవద్దమ్మా అంటే కూతురు ఏమంటదా? నీకేం తెలుసు, నువ్వు పెద్ద చదువుకున్నావా? నాకు తెలుసు, నేను స్టడీ చేశాను, మేము 3 ఏళ్ల స్నేహం మాది, నాకు బాగా తెలుసు, నేను ఆడనే చేసుకుంటా. చేసుకున్న 3వ రోజు, నానా ఈడు నాకు వద్దు, అమ్మా నాకు ఈడొద్దు, అప్పుడే తేలిపోయిందా? అంత లోపలే. అంటే ఏంటి? రాతిగుండె, అదే మాట వినని పరిస్థితి. ఇది చెయ్యండి అంటే అది చెయ్యాలా. అది సున్నితమైన మనసు, అది మాంసపు హృదయం. నేను విన్ను, నేను చేయను, నా ఇష్ట ప్రకారం చేస్తాను, ఏమైనా చేస్తాను, నేను చెడుతనం చేస్తాను, వ్యభిచారం చేస్తాను. నష్టం ఎవరికి? నీకే. మారు. యు హ్యావ్ టు చేంజ్ యువర్ లైఫ్. నువ్వు మారాలి, మారాలి. దేవునికి చెప్పాలి, దేవా నేను ఇక నుండి మారదు. ఇప్పటి వరకు ఎలా ఉన్నావో తీసేయి, అయిపోయింది. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. యు హ్యావ్ టు చేంజ్ యువర్ లైఫ్, యు హ్యావ్ టు చేంజ్ యువర్ హార్ట్, యు హ్యావ్ టు టర్న్ యువర్ హార్ట్. నీ హృదయాన్ని తిప్పాలి. ఎందుకంటే ఆయనే రాతి గుండె తీసివేసి మాంసపు గుండెను ఇస్తానంటున్నాడు. ఇంకో మాట చూద్దాం. ఇర్మియా 24:7, ఇర్మియా గ్రంథం 24:7 వచనం.
పూర్ణ హృదయంతో నా యొద్దకు తిరిగి రాగా వారు నా జనులగినట్లును నేను వారి దేవుడిని అడిగినట్లును నేను యెహోవానని నన్నెరుగు హృదయమును. చూసారా, నన్నెరిగే హృదయం అంటే దేవుణ్ణి గుర్తించే గుండె. దేవుని గుర్తించే హృదయాన్ని ఎవరిస్తారు? దేవుడే ఇస్తాడు. అప్పుడు మనం ఏం చేయాలా? మరి దావీదులాగా వాక్యం లోపల పెట్టుకోవాలా, మన గుండెని లోపరుచుకోవాలి, దేవుని యొద్దకు రావాలట. చూడండి 7వ వచనంలో ఏమంటాడు? వారు పూర్ణ హృదయంతో నా యొద్దకు తిరిగి రాగా, అంటే నా యొద్దకు తిరిగి రాగా, నా వద్దకు తిరిగి వస్తే నేను నన్నెరిగే హృదయం వాళ్ళకి ఇస్తా. అంతే కదండి. నేను చాలా కఠినంగా ఉండేవాడిని, నక్సలిజంలో ఉన్నవాడిని. నక్సలైట్గా అరణ్యాల్లో తిరగలేదు, కానీ నక్సలైట్ ఉద్యమంలో లేక స్టూడెంట్గా ఉంటూ నక్సలైట్ విధానంలో నడిచిన వాడిని. ఈ నక్సలిజం సంబంధం పాటలు బాగా పాడేవాడిని. ఎక్కడైనా మీటింగ్ అంటే పోయి కంజర వాయిస్తూ ఉంటే నేను పాట పాడేవాడిని. మైకుల్లో కూడా పాడేవాడు, వీధుల్లో కూడా పాడేవాడు. ఒక ఆయన చెప్పాడు, నువ్వు యేసుప్రభు నమ్ముకో, పో అతలకే. ఎవరాయన? బూతులు తిట్టా. ఇప్పుడు ఆ మాట చెప్పలేను, కానీ నేను ప్రభువుని తిట్టాను. నేను రాతి గుండె. ఆయన చెప్తూ ఉంటే అవతల పో అన్నా. పెద్ద ఆయన అవతల పో అన్నా. నేను పిల్లోడిని, నేను కుర్రవాడిని. పెద్ద ఆయన చెప్తే నేను అవతల పో అన్నా. అంటే అతను అవమానించి అతను బాధ పెట్టా. ఒక ఆయన ఉన్నాడు ఇప్పటికీ ఉలవపాడు దగ్గర, పాస్టర్ గారు. ఇప్పటికీ నన్ను చూస్తే ఆశ్చర్యంగా రాజు వస్తాడు. బాబు నువ్వు సేవకుడు అయ్యావా? ఎలా అంటే అంత విరోధంగా ఉండేవాడిని నేను, అంత కఠినంగా ఉండేవాడిని, అంత కాఠిన్య హృదయం. దేవుడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు? మార్చేశాడు, తనను ఎరిగే హృదయం ఇచ్చాడు. ఇప్పుడు దేవుణ్ణి ఒక మాట అనాలంటే నేను ఒప్పుకోను. అది ఏదైనా మా నాయన తీసుకుపోయాడు దేవుడు అన్నారంటే కూడా నేను ఒప్పుకోను. దేవునికి అవసరం మీ నాయన తీసుకోవడానికి? నీ అంతట నువ్వు లేక మీ నాన్న ఏదో చేసిపోయాడు, ఏదో బలహీనతలకు గురైపోయాడు, లేక జబ్బు వచ్చిపోయాడు, లేక తప్పు చేసిపోయాడు, అంతేగాని దేవుడే తీసుకోవాలా అంటా నేను. నా పర్సనల్ అనుభవం అది. సేవకునిగా మాట్లాడేటప్పుడు అలా మాట చెప్పలేం కదా. కనుక గమనించండి, ఇక్కడ దేవుడు తీసుకెళ్ళాడు అనే దాన్ని కూడా ఒప్పుకొని నేను. దేవుడు గాయపరిచాడు అంటారు కొంతమంది. ఏమంటే దేవుడు గాయపరుస్తాడా? ఆలోచించండి మీరు. ఇప్పుడు నన్ను ప్రేమించే మా నాన్న ఉన్నాడు, నన్ను ప్రేమిస్తే మా నాన్న నన్ను గాయపరుస్తాడా? కత్తి తీసుకొని పొడుస్తాడా? కదా. తప్పు చేసినా కూడా కాకపోతే ఒక దెబ్బ కొడతాడేమో, అంతేగాని నన్ను గాయపరిచి చంపాలనుకుంటాడా? అనుకోడు కదా. సో దేవుడు కూడా అలాగే. అందుకని దేవుడిని ఒక మాట అనాలంటే ఒప్పుకోను నేను. ఎవరైనా అంటారు, సార్ మాకు దేవుడు కష్టాలు పెట్టాడు సార్. కష్టాలు పెట్టాడా? దేవుడు పెడతాడా? ఎందుకు పెడతాడు దేవుడు కష్టాలు? ఆయనకే పని లేదా? ఒక ఆయన అంటాడు, వీడి కాళ్ళకే శనిదేవుడు పట్టుకున్నాడు రా అని అన్నాడు ఒక ఆయన. ఆయన దానికి ఏం చెప్తాడంటే, ఈయన బయటకు వచ్చినప్పుడు వాకిటికాడా ఆయన చెప్పులు పట్టుకొని ఉంటాడు శనిదేవుడు, ఆయన పట్టుకోవడానికే అని అన్నాడు. నిజమే కదా. మరి శనిదేవుడికి ఆ చెప్పుల్లో దూరి ఆయన పట్టుకోవాలని ఎందుకు ఉంటుందండి? అట్లాగే దేవుడు అన్నప్పుడు ఆయన మనం సృష్టించాడు, మనల్ని పోషిస్తున్నాడు, మనకు మంచి చెడ్డ చేస్తూ ఉన్నాడు ఆయన. సో ఆయన విషయంలో నెగటివ్గా మనం మాట్లాడకూడదు. అది నేను ఆ రోజైతే నెగటివ్గా మాట్లాడా, బూతులు తిట్టాను, దేవుణ్ణి అసలు ఎవడు దేవుడు అని అన్నాను. కానీ ఎప్పుడైతే దేవుణ్ణి తెలుసుకున్నానో, దేవుని దగ్గరకు వచ్చానో, అప్పుడు దేవుడు ఆయన ఎరిగే హృదయాన్ని ఇచ్చాడు. అందుకే ఈరోజు సేవలో ముందుకు వెళ్ళగలుగుతూ ఉన్నాం. 17వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. ఇర్మియా 17:10. ఒకని ప్రవర్తన బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారం చేయుటకు యెహోవా నేను హృదయమును పరిశోధించువాడను. ఏమండి, దేవుడట మన హృదయాన్ని పరిశోధిస్తాడు, పరిశీలిస్తాడు. మన హృదయంలో ఉన్న లోటుపాట్లన్నీ కూడా తెలుసుకుంటాడంట. ఎందుకు?
ఎందుకు చెప్పండి? ఏమన్నాడు అక్కడ? ప్రవర్తనను బట్టి క్రియల చొప్పున ప్రతీకారం చేయడానికి. అంటే చెడ్డవాడైతే వాడిని నరికేయడానికి, ఓ మంచివాడనుకో వాడి కిరీటం పెట్టడానికి. నేను హృదయాన్ని పరిశీలిస్తా. ఇప్పుడు ఉదాహరణకి కొంతమంది స్మోక్ చేసి నోటి నుండి వాసన రాకుండానికి ఏం చేస్తారు చెప్పండి? జామకాయ తింటారు, జామాకు కానీ నవ్వులుతారు. ఎందుకు? ఇంట్లోకి పోతే నువ్వు సిగరెట్ తాగేవని భార్య అంటదేమో కదా. కానీ దేవునికి తెలుసు తెలీదా? అంతే. మనం ఎవరైనా దేవుని తెలియకుండా తప్పు చేయొచ్చు. చేసి మనం ఏమనుకుంటామంటే దేవుడికి తెలియలేదులే, వాళ్ళకి తెలియలేదులే, వీళ్ళకి తెలియలేదులే అనుకుంటాం. కానీ దేవునికి తెలుసు. ఎందుకంటే ఆయన మనల్ని పరిశోధించువాడు, మన హృదయాలను పరిశోధించువాడు. ఏం చేస్తాడు? పరిశోధించి మన క్రియల చొప్పున ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు మంచివాడు అయితే జీవ కిరీటం ఇస్తాడు, చెడ్డవాడు అయితే మరణ కిరీటం ఇస్తాడు, కీడు ఇస్తాడు, ఉగ్రతనిస్తాడు. అలా దేవుడు ఈగూడదు కదండి, ఈగూడదు. కానీ మరి నువ్వు ఎట్లేదుగా, మాట్లాడలేదే, నువ్వు లోపట్లేదే. ఏమండి? దయచేసి గమనించండి, అర్థం చేసుకోనండి. మాటలు దేవుని మాటలు, నా మాటలు కాదు అనే విషయాన్ని గుర్తు చేస్తున్నాను. ఎహెజ్కేలు 18:32 ఎక్కువ మాట చూద్దాం. ఎహెజ్కేలు 18:32. మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించువాడను కావున మీరు మనస్సు తిప్పుకొనుడి. అదండి, మీరు మనస్సు తిప్పుకోండి. అంటే హృదయాన్ని తిప్పుకుంటే మీరు బ్రతుకుతారంటే అర్థం ఏంటండి? బ్రతుకుతారంటే అర్థం ఏంటి? బ్రతుకుతారంటే ప్రశాంతంగా జీవిస్తారు అని. బ్రతకడం అంటే ఇలా బ్రతకడం కాదు, ప్రశాంతంగా జీవిస్తారు. ఏ కష్టాలు రావు, వచ్చినా కూడా సహిస్తాము. ఏ బాధలు రావు, వచ్చినా సహిస్తాము. ఏ ఇబ్బందులు ఉండవు, వచ్చినా సహిస్తాము. ఎప్పుడు అంటే మనస్సును త్రిప్పుకున్నప్పుడు, అంటే మన హృదయాన్ని మార్చుకున్నప్పుడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. చివరిగా కీర్తనాకారుడు దావీదు ఒక మాట అంటాడు. 51వ కీర్తనలో 17వ వచనంలో ఏమంటాడు? హృదయాన్ని ఏమన్నాడు? విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయం నీవు, అంటే నీ హృదయాన్ని నువ్వు మార్చుకుంటే ఆయన నిన్ను దీవిస్తాడు. ఒకవేళ నీవు హృదయాన్ని మార్చుకోకుండా రాతి గుండెలాగా అలా ఉంచుకుంటే నష్టపోయేది నువ్వే. కఠినము వద్దండి, కారుణ్యము అవసరమండి. కఠినము యెహోవా దేవుడు, కారుణ్యము యేసుక్రీస్తు. కఠినము ఆయన పంటికి పన్ను కంటికి కన్ను అన్నాడు. రే, కన్నుతో తప్పు చేస్తే కన్ను పెరికేయండి రా అన్నాడు. చేతితో తప్పు చేస్తే చేయి తీసేయండి రా అన్నాడు యెహోవా దేవుడు. యేసు ప్రభు అన్నాడు, క్షమించు. కరుణ, క్షమాపణ. చూసారా? కనుక నీ హృదయం ఏమవ్వాలంట? విరిగిపోవాలంట. విరిగితే కానీ అది ఇక్కడ తిరగట్లా. ఏమండి? ఒక వస్తువుని మనం ఇటు తిప్పాలంటే ఏం చేయాలి? దాన్ని ఏదో చేయాలి కదా. ఊరక తిరుగుద్దా? తిరగదు. దాన్ని గందరగోళం చేసి ఇట్లా. సో విరగదీయాల. దేవుడు విరిగి నలిగిన మనసుని స్వీకరిస్తాడు. అలక్ష్యం చేయడు. అంటే ఏంటి? నెగ్లెక్ట్ చేయడు. విరిగి నలిగిన హృదయం వాళ్ళని దగ్గర తీసుకుంటాడు. వాళ్ళకి కావాల్సిన మంచి అడ్డు చేస్తాడు. ఒకవేళ అది విరగకుండా అలాగే కఠినంతో ఉంచుకొని, కాఠిన్యంతో మాట వినని జనాంగం అనిపించేలాగున ఉంటే నష్టపోవాల్సి వస్తుంది. నీ క్రియలు ఆయనకు తెలుసు. నువ్వేం చేస్తున్నావో, ఏ తలంపులు నీకున్నాయో, ఏ ఆలోచనలు నీకున్నాయో
ఏ చెడు నీకుందో, ఏ వ్యభిచారం నీ దగ్గర ఉందో, ఏ నరహత్య నీ దగ్గర ఉందో, లేక ఏ విగ్రహారాధన ఉందో, ఏ లోక సంబంధమైన ఏ ఆచార సాంప్రదాయాలు నీలో ఉన్నాయో వాటన్నిటిని ప్రక్కన తోసేసి దేవుని వైపు నీ హృదయాన్ని త్రిప్పుకోవాలి. ఎప్పుడు వినే వాక్యమే కదా, ఇప్పుడు ఏముందిలే అని అనుకోవద్దు దయచేసి. పదే పదే దేవుడు చెప్తూనే ఉంటాడు. వినని వాడు ఒకరోజు ఏమవుతాడండి? హఠాత్తుగా నాశనమయ్యే పరిస్థితి మనం తెచ్చుకోకూడదు. వినాలి. వింటే వాని హృదయము మాంసపు హృదయము, వినకపోతే వాని హృదయము కఠిన హృదయము, రాతి హృదయము. రాయిరా, వాడికి ఏం చెప్పేదే, వాడు రాయి లాంటి మనిషిరా, వాడు మనిషి కాదురా, అసలు మృగంరా అంటంలో కొంతమందిని మనం. అంటే ఎంత చెప్పినా వినడు, మూర్ఖుడు అనమాట. వినని వాడు మూర్ఖుడు నష్టాన్ని తెచ్చుకుంటాడు కదండి. వాక్యంలో ఉంది కదా, సామెతల గ్రంథంలో, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకోను, మూర్ఖురాలు మూర్ఖం రాయి వంటి మనస్తత్వం ఏం చేస్తుంది? ఈ గుండెను విరుచుకోవడం కాదు, దీన్ని నలగొట్టడం కాదు, మన చేతిలో ఉన్నదాన్ని పగలగొడుతుంది. అది మూర్ఖం చేసే పని. కనుక ఉదయకాలమున వాక్యాన్ని ముగిస్తున్నాను. ఒకసారి అర్థం చేసుకుందాం. మీ హృదయమును త్రిప్పుకొనుడి. అప్పుడు వాళ్ళు ఏమన్నారు? అయ్యా అలాగే వింటాం, యెహోవానే సేవిస్తాం, మేము ఇతర వాటి కోసం మేము పోము, అన్య దేవతలు మాకు వద్దు. అంటే అన్య దేవతలు అంటే ఏంది? దేవునికి విరోధమైనది ఏదైనా కూడా అన్య దేవతలే. అది అలవాట్లు కానీ, ఆచార సాంప్రదాయాలు కానీ, అది చెడు లక్షణాలు కానీ, లేక చెడు పనులు కానీ, ఇవన్నీ కూడా దేవునికి విరోధమైనవి. వాటన్నిటిని కూడా మనం పక్కకు తోసేసుకొని మన హృదయాన్ని దేవుని వైపు త్రిప్పుకోగలిగితే మనం ధన్యులమవుతాం. ఇశ్రాయేలీయులు యెహోషువతో చెప్తున్నారు, లేదయ్యా ఇక నుండి మేము వింటాము. ఒకసారి ఈ మాట పలుకుదాం మనం, ఇక నుండి దేవుని మాట వింటాము. ఒకసారి పలుకుదాం అందరం, దేవుని మాట వింటాము, దేవుని మాట వింటాము. రాతి గుండె తీసివేసుకుంటాము, రాతి గుండె తీసివేసుకుంటాము. మా హృదయాన్ని లోపరుచుకుంటాము, మా హృదయాన్ని దేవుని కొరకు లోపరుచుకుంటాము. ప్రార్థన చేసుకుందాం. జీవం గల మా తండ్రి, పరిశుద్ధుడా మీకు వందనాలు. అవును నాయన, మా హృదయంలో నీ వాక్యం ఉంటే అది మాంసపు హృదయమే, వాక్యం లేకపోతే రాతి హృదయం నాయన. వాక్యం ఉంటే మా హృదయాన్ని లోపరుచుకుంటాం నాయన, మా హృదయాన్ని త్రిప్పుకోగలుగుతాం నాయన. అలా కాకుండా లోకం వైపు మా హృదయాన్ని తిప్పుకొని ఉన్నాం, చెడు సహవాసంలో ఉన్నాం, చెడు సాంప్రదాయంలో ఉన్నాం, చెడు ఆచారాల్లో ఉన్నాం, చెడు అలవాట్లో ఉన్నాం. ప్రభా అయ్యా దయచేసి మమ్మల్ని దర్శించండి ఆయన. అయ్యా ఈ చెడిపోయినటువంటి చిన్న కుమారుడు తిరిగి వస్తేనే మిమ్మల్ని ఎరిగినటువంటి హృదయం వచ్చింది నాయన. అవును, మా జీవితంలో కూడా నాయన మీ దగ్గరకు వస్తేనే మిమ్మల్ని ఎరిగే పరిస్థితి వచ్చింది నాయన. కనుక అలాంటి హృదయాలు మా అందరికీ దయచేయండి. తమ నోటితో నీ బిడ్డలు చెప్పారు నాయన, ఇదిగో రాతి హృదయాన్ని ఉంచుకోమంటున్నారు, నిన్ను ఎరిగే హృదయంగా ఉంటామంటున్నారు, ఏదో తమ హృదయాన్ని లోపరుచుకుంటామంటున్నారు ప్రభా. అయా మాంసపు హృదయంగా ఉంచుకోవాలని అంటున్నారు ప్రభా. తమ హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకుంటాం అంటున్నారు ప్రభా. మేము వింటామంటున్నారు ప్రభా. అవును నాయన, ఈ మాటల మీద మీ ఆమోద ముద్ర వేయండి నాయన, మీ ఆమోద ముద్ర వేయండి. ఈ బిడ్డలు పలికిన ప్రతి మాట తండ్రి నీకు ఆమోదయోగ్యంగా చేసుకొని మా అందరినీ మార్చి మంచి క్రమశిక్షణ కలిగిన విశ్వాసులుగా మేము కొనసాగే అవకాశం దయచేయమని. విశ్వాసం లేని దుష్ట హృదయం మాకు వద్దు ప్రభా. విశ్వాసం గల మంచి హృదయం, మాంసపు హృదయం, క్రీస్తు ఉండే హృదయం మాకు కావాలి. అలాంటి హృదయాన్ని మాకు దయచేయగలరని ఆయన మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ మీ వైపే మా హృదయాన్ని తిప్పుకొని ఆ మనసునిచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.